యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచియుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నతించిరి అంటున్నావు తండ్రి. నిజమే తండ్రి. యెహోవా మందిరంలో రాత్రి నిలిచియుండు వారలారా అంటున్నావు. మీరందరూ యెహోవాను సన్నతించుడి అంటున్నావు. మరి ఇది ఏ విధముగా మరి సరైనదో తండ్రి పరిశుద్ధుడా ప్రభా, మరి మాతో సూటిగా మాట్లాడమని బతిమాలుకుంటున్నాము తండ్రి. యేసయ్యా ప్రభా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మహాగణుడవైన దేవ, పరిశుద్ధుడ, వాక్యముకు మర్మము మేము ధ్యానించుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈరోజు మనందరినీ కూడా ఎంతో చక్కగా ఒక మాట ద్వారా అంటే యెహోవా సేవకులారా అని సంబోధిస్తున్నాడు. అంటే చూడండి, రాత్రి అనగా మరి మనము ఆయన ఏమంటున్నాడు, యెహోవా సేవకులారా అని సంబోధిస్తూ యెహోవా మందిరంలో రాత్రి నిలిచి ఉండువారులారా అంటున్నాడు. అంటే చీకటిలో ఒక విశ్వాసిని మనం చూస్తున్నాం. రాత్రి అనగా ఇక్కడ కేవలం అది సమయం కాదు గానీ, ఎవరైతే ఆత్మీయ చీకటి కాలంలో ఉంటున్నారో ఆ పరిస్థితులు మాట్లాడుతున్నారు. మనకు కనపడని మార్గాలు, సమాధానం రాని ప్రార్థనలు, నిశ్శబ్దమైన నిరీక్షణ. ఈ కాలంలో నిలబడగలిగిన వారే నిజమైన సేవకులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాత్రి నిలుచున్న విశ్వాసి అంటే చీకటిలోనూ విశ్వాసంతో నిలబడినవాడు అని. యెహోవా సన్నిధిలో నిలబడి ఉండడం అంటే నిశ్శబ్దంలోనూ ప్రార్థన కొనసాగించడం, సమాధానం లేకున్నా స్తోత్రం ఆపకపోవడం అన్నమాట. మరి యెహోవా సన్నిధిలో రాత్రి నిలుచుండి వారులారా అంటే మరి నిజంగా ఏమాత్రము కూడా నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము ఏ విధంగా నిరీక్షించాడో మరి సింపుల్‌గా అట్లానే అన్నమాట. మరి ఆ విధంగా మనం ఎప్పుడైతే దేవుని కోసం ప్రతి విషయంలో నిరీక్షిస్తూ ఉంటున్నామో, మరి అటువంటి వారందరితో దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే హ్మ్. నిజంగా ఇంకో మాట అన్నారు గదండీ! యెహోవా సేవకులారా అని. అంటే మనము ఆయన సేవకులంటే పాత నిబంధనలో చూసినట్టయితే యాజకులైన లేవీయులు. అవునా కాదా? వారు ఆలయంలో రాత్రింబగళ్ళు కూడా సేవ చేసేవాళ్ళు మనం చూసినప్పుడు. వారు కేవలము బలులు సమర్పించడమే కాదు గానీ, రాత్రి గడియల్లోనేమో స్తోత్రాలు, గీతాలు పాడుతూ అక్కడే గడిపేవాళ్ళు. ఇక లేవీయుడికి వేరే పనేముండదు. వాళ్ళు రాత్రంతా కూడా దినమంతా కూడా తమ పనిలో నిమగ్నులై ఉన్నారు. అంటే దేవుని స్తోత్రం ఎప్పుడూ కూడా ఆగకూడదు. అంటే రోజు ముగిసినప్పటికీ స్తోత్రం అనేది కొనసాగాలనమాట. రాత్రి నిలుచుండు వారలారా అంటే రాత్రి సేవ యొక్క ఆత్మీయ అర్థం. రాత్రి అనేది నిజంగా ఇందాక మనం చూసుకుంటున్నట్టు మరి నిశ్శబ్దమైన పరిస్థితుల్లో మన జీవితాలలో సమాధానం రాని స్థితుల్లో కూడా ఆయన దగ్గర నుంచి మనం వెళ్ళిపోద్దండి. పౌలు మరియు శీల అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25 వచనం గనుక మనం చూసినట్టయితే, మరి అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థన చేసి దేవునికి కీర్తనలు పాడుతూ ఉంటారు. వారు జైలులో బంధింపబడ్డాడు. శరీరం గాయాలతో నిండింది. కానీ వారి హృదయం దేవుని స్థుతిలో నిలిచింది. ఆ స్తోత్రం ఫలితంగా జైలు తలుపులు తెరుచుకున్నాయి. బంధనాలు విరిగిపోయాయి. ఇది రాత్రి నిలుచుండి వారులారా స్తోత్రం యొక్క శక్తి అండి. ఎవరైతే రాత్రి పూట కూడా అంటే రాత్రి వంటి సమయాలలో వారి జీవితంలో చీకటి వంటి సమయాలలో కూడా దేవుని వైపే నిలుచుని ఉంటారో, నిజంగా దేవుడు అటువంటి వారి పట్ల గొప్ప
మరి శక్తిని కనపరుస్తూ ఉంటాడు. మరి యెహోవాను స్తుతించుడి, సన్నుతించుడి. మరి స్తుతించడం అనేది ఎందుకు ముఖ్యమంటే, స్తోత్రం అనేది మన దృష్టిని బాధల నుండి దేవుని వైపు తిప్పుతుంది. మరి స్తోత్రం ఆత్మీయ చీకట్లను తొలగిస్తుంది. స్తోత్రం రాత్రిని ఉదయముగా మార్చుతుంది. దావీదు రాజు తన జీవితంలో ఎన్నో రాత్రులు కన్నీరు పెట్టాడు. కానీ ఆయన చెప్పాడు, "రాత్రి కన్నీరు కలిగి ఉండును, ఉదయమున ఆనందము వచ్చును." అంటే రాత్రి సమయంలో స్తోత్రం చేయడం మన విశ్వాసాన్ని నిలబెడుతుంది. మన ఆత్మను పునరుద్ధరిస్తుంది అని ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. నీవు దేవుని సేవకుడివైతే నిజంగా రాత్రి సమయంలో కూడా నువ్వు మరి మరి ఏమాపొద్దంటే నీ స్తుతించుట, నీ నోటి నుంచి వచ్చే దేవునికి కలగవలసిన ఆ స్తుతి ఆగిపోకూడదు. మరి నీ చుట్టూ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉన్నా మరి ఇప్పుడు దేవుడే కదా! మరి ఏముంది ఇప్పుడు అని అనుకోకూడదు. ఖచ్చితంగా మరి దేవుణ్ణి స్తుతించే హృదయము, నీ పరిస్థితి ఎలాగున్నా కూడా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావా లేదా అన్నది మరి ఒక్క క్షణము నువ్వు మరి అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మరి సెలవిస్తుంది. మరి ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావా? మరి లేదా అన్నది నువ్వు ఒకసారి నిన్ను నువ్వు గమనించుకోవాలి. ఒకసారి నిన్ను నువ్వు మరి పరీక్షించుకోవాలి. పరిశుద్ధమైన స్థలము వైపు నీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. ఎవరి వైపండి? కీర్తనకారుడు 134 కీర్తనలో మరి ఈ యొక్క రెండవ భాగంలో మొదటి వచనంలో మనం చూసినప్పుడు స్ దేవుని సేవకులకు రాత్రి నిలిచి యెహోవాను స్తుతించుడి అని పిలుపుంది. ఈ మరి రెండో వచనం చూసినట్టయితే ఇక్కడేమంటున్నాడు? పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. చేతులెత్తడం అనేది కేవలం అది భౌతికమైన చర్య కాదు గానీ, అది ఆత్మ యొక్క సమర్పణ. మరి ఇది వినయం యొక్క సూచన. మనం దిగువన ఉన్నవారమని, ఆయన పైన ఉన్నాడని అంగీకరించడం. మనం కింద ఉన్నవారమని, ఆయన అన్నిటికీ అధికారి అని ఆయనను నమ్మడం అన్నమాట. ఇది ఆరాధన యొక్క సంకేతము. ప్రభువా! నీవే నా సహాయము, నీవే నా బలము, మరి అని ప్రకటించడం. ఇది విశ్వాసం యొక్క చర్య. మన చేతులను ఖాళీగా ఎత్తి దేవుని కృపతో మరి నిన్ నిలుపుకోవడం అనేదే దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రతి చోట పురుషులు పరిశుద్ధ స్థలములను ఎత్తి ప్రార్థన చేయవలెనని నేను కోరుచున్నాను. ఇది కేవలం పాత నిబంధనలోని ఆచారం కాదు గానీ, నూతన నిబంధనలో కూడా దేవుని ప్రార్థనలో చేతులు ఎత్తడం విశ్వాసానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాము. పరిశుద్ధ స్థలం అంటే దేవుని సన్నిధి. ఇది భౌతికమైన ఆలయానికి సూచన కాదు. సూచించినా కూడా ఆత్మీయంగా అది మన హృదయంలో దేవుడు నివసించే స్థలం అని తెలియజేస్తుంది. దేవుడి వైపు మన చేతులు ఎత్తినప్పుడు అది ప్రభువా! నా దృష్టి నిన్నే చూచుచున్నది అని మన ఆత్మ ప్రకటిస్తూ ఉంది. మరి రెండో దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 13-14 గనుక మనం చూసినట్టయితే, సొలొమోను దేవాలయం మరి అంకితం సమయంలో మోకాళ్ళపై ఉండి తన చేతులను ఆకాశం వైపు ఎత్తి యెహోవాను ప్రార్థించాడు. అతను యెహోవా నీవే ఆకాశమందు మరియు భూమి యందు దేవుడువు అని అంగీకరించాడు. దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆ స్థలమును తన సన్నిధితో నింపాడు. ఇది చూపుతుందేంటంటే మరి చేతులు ఎత్తిన ప్రార్థన దేవుని సన్నిధిని ఆకర్షిస్తుందని మీరు గమనించుకోవాలి. చేతులు ఎత్తి స్తోత్రం అంటే సమర్పణలతో కూడిన విశ్వాసాన్ని అది సూచిస్తుంది. అది కేవలము మన మాటల్లో స్తోత్రం కాదు గానీ, మరి ఆయన హృదయ లోతు నుండి వచ్చిన ఆరాధన అని అర్థం చేసుకుంటాడు. మోషే చేతులెత్తినప్పుడు నిర్గమకాండం 17వ అధ్యాయం 11-13 వచనాలు మనం చూసినప్పుడు ఇశ్రాయేలు
అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే తన చేతులను ఎత్తినప్పుడు ఇశ్రాయేలే గెలిచింది. ఆయన చేతులు క్రిందకి వదిలినప్పుడు శత్రువులు బలపడినారు. మరి మోషే చేతులు ఎత్తి ఉంచినంత కాలము దేవునికి విజయం నిలిచింది. మరి చేతులు ఎత్తి ప్రార్థన విజయం తెస్తుంది. చేతులు ఎత్తడం అంటే మన బలహీనతను అంగీకరించి దేవుని బలాన్ని ఆహ్వానించడం. మరి ఆధ్యాత్మిక భావన మనం ఎప్పుడు కూడా చేతులు ఎత్తగలగాలి. చూడండి, రాత్రి కన్నీళ్లలోనూ నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదనని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కష్టకాలంలోనూ సంతోష సమయంలోనూ ప్రార్థనలోనూ స్తోత్రంలోనూ పశ్చాత్తాపంలోనూ మన చేతులు ఎత్తినప్పుడు అది దేవుని వైపున మన సంపూర్ణ సమర్పణను సూచిస్తుంది. ఇది మన విశ్వాసం యొక్క కనపడే రూపంగా మనం చూడవచ్చు. మరి వ్యక్తిగత నీ కన్నీళ్లు దేవుని వైపు, నీ చేతులను పరలోకం వైపు ఎత్తుము. దేవుడు ఆ స్తోత్రంలో సంతోషిస్తాడు. ఆయన ఆ స్తోత్రం ద్వారా నీ జీవితంలో పరిశుద్ధ సన్నిధిని ప్రదర్శిస్తాడు. దేవునికి ఎత్తిన చేతులు పడిపోయిన మనస్సును లేపుతాయి. చేతులు ఎత్తడం అంటే, ప్రభువా, నేనే నిన్ను మాత్రమే ఆరాధపడి ఉన్నాను, నేను నీ మీద మాత్రమే ఆధారపడి ఉన్నానని ఎంతో స్పష్టంగా తెలియజేయడం ఆత్మలో. నిజంగా ఈరోజు నువ్వు నీ చేతులెత్తి ప్రార్థిస్తున్నావా లేదా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రభా, నా చేతులు పరిశుద్ధాలయం వైపు ఎత్తుచున్నాను అని నీ బలహీనతను జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు నువ్వు చూడగలుగుతున్నావా లేదా? మరి ఆయననే మార్గమని ఇంకేది గదా మరి మరి లేదని మరి నువ్వు స్పష్టంగా తెలుసుకున్నావా లేదా అని దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. 3వ చరణం చూడండి. మరి ఈ విధంగా చేతులెత్తి నువ్వు ప్రార్థిస్తుంటే భూమాకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి ఆశీర్వదించును గాక అంటున్నాడు. చూడండి, మరి దేవుడు ఎంతో చక్కని ఉద్దేశం కలవాడు మనుషుల పట్ల. దేవుని సర్వాధికత్వం చూపబడుతుంది. ఎక్కడంటే ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు. అంటే ఆయన శక్తికి పరిమితి లేదు. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదం కూడా పరిపూర్ణం మరియు శాశ్వతంగా ఉంటుంది. ఓ యెహోవా, నీవు నీ మహాబలముతో, నీ విస్తారమైన భుజముతో ఆకాశమును భూమిని సృష్టించితివి. నీకు అసాధ్యమేమైనా ఉన్నదేమియో మరి లేదో ఒకసారి గమనించుకోండి తండ్రి. ఈ వచనం మనకేం గుర్తు చేస్తుందంటే, దేవుని ఆశీర్వాదాలు సృష్టిని నిలబెట్టి ఈయన బలముతో వస్తాయి అని. సియోనులో నుండి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? సియోను అంటే యెరూషలేములో దేవుని ఆలయంలో ఉన్న స్థలం. ఇది దేవుని సన్నిధి స్థానం, ఆయన నివాసం అని పిలువబడుతుంది. మరి దేవుడు సియోనులో ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదం అక్కడి నుండి ప్రవహిస్తుంది. సియోను అంటే నేడు ఆత్మీయంగా దేవుని ప్రజల సమూహం. మరియు మన హృదయంలో ఆయన సింహాసనం. మరి యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. దేవుని ఆశీర్వాదం అనేది ఎల్లప్పుడూ కూడా సియోనులోని సన్నిధి నుండి వస్తుంది. మరి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం గనుక మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రం అనేది సియోనులో నుండి, యెహోవా వాక్యము యెరూషలేములో నుండి బయలుదేరును. అంటే సియోను నుండి ఆశీర్వాదము, మార్గదర్శకత్వము, శాంతి అనేవి ప్రవహిస్తాయి. మరి సియోనులో నుండి వచ్చిన ఆశీర్వాదం అంటే దేవుని వాక్యము, దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, ఇవన్నీ కూడా మన జీవితాన్ని మార్చే శక్తిగా వస్తాయి. మరి దేవుని స్తుతించమని పిలువబడ్డాము. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు నిన్ను ఆశీర్వదించును గాక
అంటే దానికి ప్రతిస్పందన ఏంటంటే, మీరు నన్ను స్తుతించారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను అంటున్నాడు దేవుడు. మానవుడి స్తోత్రము దేవుని యొక్క ఆశీర్వాదానికి మరి కారణమైతుంది. అబ్రహాము యొక్క జీవితంలో ఆయన దేవునికి విధేయత చూపినప్పుడు దేవుడన్నాడు, "నేను నిన్ను ఆశీర్వదించెదను. నిన్ను ద్వారా భూమిలో ఉన్న జనులందరినీ కూడా ఆశీర్వదిస్తానన్నాడు." మరి అబ్రహాము స్తోత్రము నుండి మరియు విశ్వాసానికి ప్రతిగా దేవుడు ఆశీర్వదించాడు. అవునా కాదా? అది మన కష్టాల ఫలితం కాదు. అది మన చాతుర్యముతో కూడిన ఫలితం కాదు. అది దేవుని సన్నిధిలో గడిపే సమయంలోనే అవుతుంది. దేవుని సియోనులో నిలిచిని స్తోత్రం చేసేవారు ఆ సియోనులో నుండే ఆశీర్వాదాన్ని పొందుతారు. ఆశీర్వాదం సన్నిధి నుండి వస్తుంది. సన్నిధి స్తోత్రం ద్వారా చేరుతుందన్నది మనం తెలుసుకోవాలి. చూడండి, హన్నా ఆమె దేవాలయంలో సియోనులో మరి సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించింది. మరి దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆమెకు సమూయేలు అనే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆమె సియో సిమోనులో స్తోత్రం చేసింది. సియోనులో నుండే ఆశీర్వాదం ఇచ్చింది. మరి నిజంగా ఈరోజు మనము ఆ విధంగా మరి ఆశీర్వాదాన్ని పొందగలుగుతున్నాం. ఆ విధంగా మనము దేవుని యొక్క ఉనికిని సంపూర్ణంగా తెలుసుకొని, ఆయన వైపు చేతులు ఎత్తి, ఆయన వైపు మరి స్తుతించి, ఆయనను ఘనపరచగలుగుతున్నామా లేదా అన్నది మనము మరి ఒకసారి పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మరి ప్రభువైన యెహోవా నీకే స్తోత్రములు తండ్రి. రాత్రి సమయంలోనూ నీ మందిరంలో నిలిచి నీ సేవకుల వలె నేను కూడా తండ్రి, ఇక్కడ కూడి ఉన్న మేము కూడా మా హృదయములలో నీ సన్నిధిలో నిలబడుతుంటే తండ్రి, మా మాటలు నిలిచి ఉన్నప్పుడు కూడా మా ఆత్మలు నిన్ను స్తుతింపునుగాక తండ్రి. యెహోవా నీవే నా కాపరి, నా సహాయకుడవు, నా ఆశ్రయము. ప్రభా మరి మేము మా చేతులు పరిశుద్ధాలయం వైపు ఎత్తుచున్నాము తండ్రి. మా ప్రార్థనను ఆలకించుము తండ్రి. మాకు తండ్రి ప్రభా మరి మా స్తోత్రాన్ని స్వీకరించండి తండ్రి. మా హృదయపూర్వకంగా తండ్రి ప్రభా మరి నీ వైపు చేతులెత్తుతున్నాము తండ్రి. రాత్రి సమయంలో మా కన్నీళ్లు నీ సన్నిధిన మరి నీకు చేరుటకు సహాయం చేయండి తండ్రి. నీవు సియోనులో నివసించు వాడవు. నీకు ఆశీర్వాదమును మరి ప్రసాదించుము తండ్రి. భూమాకాశమును సృజించిన నీ బలమైన చేతులు మా జీవితమును కూడా నీ కృపతో నింపునుగాక తండ్రి. ప్రభువా నిజముగా తండ్రి, అదే విధముగా తండ్రి నిజంగా భూమాకాశమును సృజించిన నీ హస్తముల ద్వారా మాకు ఆశీర్వాదము కావాలని బతిమాలుకుంటున్నాము తండ్రి. యెహోవా సియోను నుండి మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి. నీ నామమునే ఎల్లప్పుడూ మహిమపరచుచుండెను తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.